రీసెంట్గా ఏం కంప్లైంట్లు వస్తున్నాయంటే వీళ్ళు అవసరాన్ని బేస్ చేసుకొని మన అవసరాన్ని ఆధారంగా చేసుకొని దోచేస్తున్నారు, పీడించేస్తున్నారు చాలామందిని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాకా వెళ్ళిందండి. ఐటీ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ ఈ మధ్య రీసెంట్గా ఒక అప్డేట్ ఇచ్చారు. ఎవడైనా కానీ అక్కడ ఫిక్స్ చేసిన ఫీజు 10, 20, 50 ఉన్నాయి చూడండి, వాటికంటే ఎక్కువ ఎవడైనా వసూలు చేశాడు అనుకోండి, వాడి పని అయిపోయినట్టే. 50,000 పెనాల్టీ వేస్తామన్నారు. వీళ్ళంతా ఇలాగే చెప్తారు. ఎవరికేసారు, ఎప్పుడైనా మీరు చూసారా అంటే నిజమేనండి. 50,000 పెనాల్టీ వేస్తారు. ఇక్కడ 1947 అని ఒక నెంబర్ ఇస్తున్నాను, నేను చూడండి. 1947 ఈ నెంబర్కి కాల్ చేయండి, కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఎక్కడ పలానా చోట పలానా వాడు పలానా టైంకి నా దగ్గర ఇంత డిమాండ్ చేశాడు, తీసుకుంటే తీసుకున్నాడని, డిమాండ్ చేస్తే చేశాడని ఏదైనా ప్రూఫ్ ఉందనుకోండి ఇంకా బాగుంటుంది. ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళే ఎక్కువ అండి మనలో. అందుకే ఈ దరిద్రం ఇలా ఉంది. ఒక్కడైనా స్పందించి ఇలాంటి వాటి మీద రియాక్ట్ అయ్యాడు అనుకోండి,